సమయంలో జుట్టు తాజాగా కనిపించేలా చేయడానికి ఈ మధ్య చాలా మంది డ్రై షాంపూ ఉపయోగిస్తున్నారు. అయితే ఈ డ్రై షాంపూల వల్ల లాభాలతో పాటు నష్టాలు కూడా ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. నార్మల్ షాంపూ చేయడానికి ఆ తర్వాత జుట్టు ఆరడానికి కొంత సమయం పడుతుంది. కానీ డ్రై షాంపూ సమయాన్ని ఆదా చేసి నిమిషాల్లో జుట్టును రిఫ్రెష్ చేస్తుంది. బిజీ షెడ్యూల్, ప్రయాణంలో ఉన్న వారికి ఇది ఉపయోగపడుతుంది. డ్రై షాంపూ మాడుపై ఉన్న అదనపు నూనె, సెబమ్ను పీల్చుకుని జుట్టును క్లీన్ చేస్తుంది. రోజంతా జుట్టుకు తాజా లుక్ తీసుకొస్తుంది. ఆయిలీ హెయిర్ ఉన్న వారికి డ్రై షాంపూ బెస్ట్ అనే చెప్పాలి. అయితే డ్రై షాంపూను తరచుగా ఉపయోగిస్తే మాడు, కురులపై దీని అవశేషాలు అలాగే ఉండిపోతాయి. కాలక్రమేణా అది జుట్టును నిర్జీవంగా మారుస్తుంది. పేరుకుపోయిన డ్రై షాంపూ అవశేషాలను తొలగించడానికి నార్మల్ షాంపూతో తలస్నానం చేయడం చాలా ముఖ్యం. డ్రై షాంపూలో ఉండే కొన్ని రసాయనాల వల్ల మాడుకు చికాకు పుడుతుంది. కాబట్టి సెన్సిటివ్ స్కాల్ప్ ఉన్నవారు డ్రై షాంపూను ఉపయోగించకపోవడమే మంచిది. డ్రై షాంపూ జుట్టుకు తాజా లుక్ అందిస్తుంది, కానీ కేశాలను పూర్తిగా శుభ్రం చేయదు. నూనెను గ్రహిస్తుంది, కానీ తలలో మురికిని తొలగించదు. డ్రై షాంపూను ఎక్కువగా వాడితే అది జుట్టు ఆకృతి, రంగును మార్చడంతో పాటు వెంట్రుకలు త్వరగా రాలిపోయేలా చేస్తుంది. కాబట్టి అత్యవసర సమయంలో డ్రై షాంపూలు ఉపయోగించినా ఆ తర్వాత సాధారణ షాంపూతో తలస్నానం చేయడం మంచిది.